గంగా జయంతి అంటే ఏమిటి? గంగాదేవి ఎవరు? ఎక్కడ నుండి వచ్చింది? ఎప్పుడు వచ్చింది? భూమికి ఎందుకు వచ్చింది? భారతీయ సంస్కృతిలో నది అంటే కేవలం నీటి ప్రవాహం కాదు, అది ఒక జీవధార. ముఖ్యంగా గంగా నది మనం గంగమ్మ తల్లి అని పిలుచుకుంటాం. అసలు గంగా జయంతి అంటే ఏమిటి? ఆ తల్లి ఎక్కడ జన్మించింది? ఆకాశం నుండి భూమికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ రోజటి వీడియోలో శాస్త్ర పురాణాల ఆధారంగా గంగమ్మ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. గంగా జయంతి అంటే ఏమిటి? ఎవరు ఈ గంగాదేవి? వైశాఖ శుద్ధ సప్తమిని మనం గంగా జయంతి లేదా గంగా సప్తమి అని జరుపుకుంటాం. పురాణాల ప్రకారం ఈ రోజే గంగాదేవి స్వర్గం నుండి శివుని జటారజం ద్వారా భూమిపైకి ప్రవహించింది. గంగాదేవి ఎవరు? పురాణాల ప్రకారం గంగాదేవి హిమవంతుడు పర్వతరాజు మరియు మేనాదేవి పుత్రిక. ఆమె సాక్షాత్తు పార్వతీదేవికి సోదరి. అయితే విష్ణు పురాణం ప్రకారం గంగమ్మ విష్ణువు పాదం నుండి ఉద్భవించింది, అందుకే ఆమెను విష్ణు పాదోద్భవి అని పిలుస్తారు. గంగమ్మ ఎక్కడి నుండి వచ్చింది? బ్రహ్మ పురాణం ప్రకారం విష్ణువు వామన అవతారంలో ఉన్నప్పుడు తన 2 అడుగును ఆకాశం వైపు వేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు భక్తితో విష్ణువు పాదాలను కడగగా ఆ నీరు ఒక నదిలా మారి బ్రహ్మలోకంలో గంగగా కొలువైంది. అందుకే గంగను బ్రహ్మ కమండల వాహిని అని కూడా అంటారు. భూమికి ఎందుకు రావాల్సి వచ్చింది? దీని వెనుక ఇక్ష్వాకు వంశపు రాజు భగీరథుని గొప్ప ప్రయత్నం ఉంది. కారణం, భగీరథుని పూర్వీకురాలైన సాగరపుత్రులు కపిల మహర్షి శాపం వల్ల భస్మమైపోతారు. వారి ఆత్మలకు సద్గతి కలగాలంటే ఆ భస్మం మీద గంగా జలం ప్రవహించాలి. శివుని పాత్ర. గంగా వేగాన్ని భూమి తట్టుకోలేదని గ్రహించిన భగీరథుడు శివుడిని ప్రార్థించాడు. గంగమ్మ ఆకాశం నుండి పడుతుండగా శివుడు తన జటాజుటంలో ఆమెను బంధించి శాంతింపజేసి ఒక ప్రయాగ భూమి మీదకు వదిలాడు. ఈ అద్భుత ఘట్టం జరిగింది వైశాఖ శుద్ధ సప్తమి నాడు. ముఖ్యమైన ముగింపు మాటలు, ప్రాముఖ్యత. అందుకే గంగా జయంతి నాడు గంగా నదిలో స్నానం చేయటం లేదా గంగా జలాన్ని తల మీద చల్లుకోవటం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని మనం నమ్ముతాం. గంగేచ్చ యమునేచ్చ చైవ గోదావరి సరస్వతి అంటూ గంగమ్మను స్మరిస్తూ ఈ పుణ్యదినాన్ని జరుపుకుందాం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోకు లైక్ చేయండి, మీ మిత్రులతో పంచుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. గంగా మాతకి జై.